హైవ్యూస్ ఈరోజు సమంత ఫోన్ ట్యాప్ అయిందా లేదా అన్న దాని మీదే ఇప్పుడు కొంతమంది మరలా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఆమె ఫోన్ని ట్యాప్ చేసి ఆమె సీక్రెట్స్ అన్ని తెలుసుకొని అవి నాగార్జున వాళ్ళకి చెప్పేసి నీ కోడలే నాకు పంపని చెప్పేసి కేటీఆర్ అది అన్నాడంటూ దానికి చీగొట్టి ఈమె వెళ్ళిపోయింది అన్నట్టు నిన్న కొండా సూర్య కన్న తర్వాత నిజంగానే సమంత ఫోన్ ట్యాప్ అయిందా చెప్పాలి అంటూ కొంతమంది పోస్టులు. అప్పుడు ఇక సింగర్ చిన్మయ్య వచ్చేసి అన్న సమంతకి ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చెప్పింది కాబట్టి ఏమందంటే అసలు ఆమె ఫోన్ ట్యాప్ అయిందా లేదంటే మీ చెప్పేది ఏంటరా అని అదొక పర్సనల్ విషయం. విడాకులు వచ్చేసి ప్యూర్లీ ఆమెకి నాగచైతన్యకి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, కలిసి ఉండలేమనుకున్నారు, విడిపోయి ఉన్నారు. ఇక ఇందులో ఫోన్ ట్యాపింగ్ రిమైండింగ్ కానీ ఈమె ఎందుకు చెప్పాలి? చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాల్సిన ఎవడు ఇక్కడ? నిందలు మోయాల్సింది ఎవరు ఇక్కడ? కానీ నిందలు భరిస్తుంది సమంత, అన్యాయంగా ఇబ్బంది పడుతుంది సమంత. అక్కడ మెయిన్ ఎలిగేషన్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు, అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు, ఆ రోజు గవర్నమెంట్లో ఉంది బీఆర్ఎస్ వాళ్ళు, దట్ మీన్స్ కేటీఆర్ వాళ్ళు. దాన్ని వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న విషయాన్ని తీసుకొచ్చి సమంతకు ముడిపెట్టి అన్యాయంగా అకారణంగా ఒక ఆడ మనిషిని భరించడం కాదా ఇది అని ఆమె మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నేను దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను. సో వీడియో కూడా మెయిన్ పర్పస్ అందుకే ఏంటంటే మనం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వార్త అన్నప్పుడు ఈజీగా హైలైట్ చేస్తున్నాం. బట్ అవతల పొలిటీషియన్స్ ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళది అసలు మనం మర్చిపోతున్నాం. బట్ నేనైతే మాత్రం ఎక్కడ కూడా మరవలేదండి. డే 1 నుంచి పొలిటీషియన్స్ సంబంధించిన గట్టిగానే పాయింట్అవుట్ చేస్తున్నా. సమంత విషయం వచ్చేసి డే 1 నుంచి ఇప్పటికి కూడా నేను ఏమంటున్నానంటే ఆమెకి నాగచైతన్యకి సంబంధించిన విడాకులు అన్నప్పుడు వాళ్ళు ఓపెన్ చెప్తే తప్ప ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు చెప్పకుండా అవ్వని ఇవని అనుకుంటున్నప్పుడు కరెక్ట్గా. బట్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అన్నప్పుడు ఆల్రెడీ చేశారన్నంత క్లారిటీ వచ్చింది కాబట్టి అలా సమంత విషయంలో కూడా ఉన్నట్టయితే నిజంగానే ఏదన్నా పర్సనల్ విషయాలు ఉన్నప్పుడు అలా ఏమన్నా కేటీఆర్ చెప్పి ఉండొచ్చు, దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు, అలా విడిపోయి ఉండొచ్చు అని జస్ట్ అనుకున్నాము. అక్కడ కూడా ఇలాగా క్యారెక్టర్ తగ్గించడం ఎక్కడా లేదు, స్పై ఆపరేషన్ అన్నట్టుగా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు అది ఎంత దూరం వెళ్ళిందంటే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫైనల్లీ ఇప్పటికన్నా సినిమా వాళ్ళంటే ఓ అమ్మ ఫ్రీగా వచ్చేస్తుందని చెప్పేసి కామెంట్లు పెడతామో, ఏదో పిచ్చి తమ్ముళ్ళు పెడదాం అని చెప్పేసి పెడతాం, అది కాదండి, తప్పది. దయచేసి ఇక నుంచన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని గౌరవిద్దాం. ఆడవారి విషయంలో నేను పదే పదే చెప్పున్నా, సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆడవాళ్ళు పడే నరకం అంత కాదండి, అంత నరకం కూడా మునిపంటను బిగించి చిరునవ్వు చిందిస్తూ ఉంటారు ఈ నటీమణుడు. ఆ విషయం వల్ల చాలా మందికి తెలియదు, అంత దిట్టంగా అనేస్తూ పోతా ఉంటాం. తప్పండి, ఇక నుంచన్నా అనకండి.